ఓకే అండి. యా, పాదయాత్ర వెంకటేశ్వర రెడ్డి గారు, గుడ్ మార్నింగ్. సో ఓవరాల్గా మొదటి నుంచి కూడా కూటమి అంత స్థాయిలో 164 సీట్లతోటి గెలిస్తే మీ పార్టీ మొదటి నుంచి ఒకే ఒక్క స్టాండ్, మీ పార్టీ సంబంధించిన నాయకులు ఎప్పుడు మాట్లాడినా ఎక్కడ మాట్లాడినా ఒకే మాట అంటున్నారు, ఇది ఈవీఎంలతోటి గెలిచింది, మొత్తం కూడా చాలా వరకు కూడా గోల్మాల్ జరిగిందని చెప్పేసి మీ పార్టీకి సంబంధించిన నాయకులంతా కూడా ఈసీకి గతంలో కలిసినటువంటి పరిస్థితి పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి నాయకత్వంలో. సో మరి ఈ నేపథ్యంలో ప్రస్తుతం రాహుల్ గాంధీ కూడా ఇంచుమించు అలాంటి ఆలోచనతో కూడినటువంటి ఆరోపణలు చేస్తూ ఉన్నారు. దానికి సంబంధించిన దగ్గర సాక్ష్యాలు కూడా ఉంటాయని చెప్తున్నటువంటి పరిస్థితి. మరి ఎందుకు దేశవ్యాప్తంగా మీరు ఇండియా కూటమిలో కావచ్చు, రాహుల్ గాంధీతో కావచ్చు కలిసి నడవలేకపోతున్నారు? ఈ అంశాన్ని వారితో కలిసి మీరు తీసుకెళ్తే మీ వాదనలో వాస్తవమే అనేటటువంటి విషయం ప్రజలు కూడా తెలిసేటటువంటి అవకాశాలు ఉన్నాయి, ఏమంటారు? ముందుగా ప్రైమ్ నైన్ వీక్షకులకి, ప్యానెల్లో ఉన్న పెద్దలకి, రాష్ట్ర ప్రజలకి మీకు శుభోదయం. మానవుడే మహనీయుడు, మనిషే దేవుడు. ఒక చిన్న మాట ఏంటంటే, నాడు శకుని మాయాపాచికలతో ధర్మరాజును ఓడించకుండా ఉంటే కనీసం కౌరవులందరూ బతికి బట్ట కట్టి ఉండేవాళ్ళు. నాడు ఈవీఎంలతో మాయ చేసి మోసం చేసి కూటమి పార్టీలు గెలవకుండా ఉండుంటే కనీసం ఈ దేశంలో కూటమి పార్టీలు మనుగడలో ఉండేవి రేపు ఎలక్షన్ కి. ఎప్పుడైతే వాళ్ళు మాయ చేసి మోసం చేసి గెలిచి దాన్ని సమర్థించుకోవాలని చూస్తున్నారో ఖచ్చితంగా రాబోయే ఎన్నికల్లో ఈ పార్టీలకి మనుగడ కోల్పోతుంది. ఇప్పుడు విషయానికి వస్తే మేమెందుకు రాహుల్ గాంధీతో కలవలేదంటున్నారు. ఈ దేశంలో అందరికంటే మొట్టమొదటిగా కోర్టుకెళ్ళి ఇలా ఈవీఎంల్లో మోసం జరిగింది అని చెప్పేసి కోర్టుకెళ్ళి వీవీప్యాట్లు లెక్కించాలి అని చెప్పేసి మేము ఫీజు పే చేసి లెక్కించమని చెప్పేసి కోర్టుల్లో అడిగిన మొట్టమొదటి పార్టీ మాది. ఇక రాహుల్ గాంధీతో ఎందుకు కలవలేదు అనే విషయానికి వస్తే మింగిలైతే గాని మింగలేని పార్టీ కాదు మాది. నిజం ఎప్పుడు ఒంటరిగానే ఉంటది, సత్యం సింగిల్ గానే జయిస్తుంది. కాబట్టి మేము ఎవరితోనో ఎవరితో మా వాయిస్ మొదలు పెట్టింది మేము ఆల్రెడీ కోర్టులోకి వెళ్ళి ఈ విషయాల మీద న్యాయం చేయమని న్యాయస్థానాలకు వెళ్ళడం జరిగింది. మా స్టాండ్ కూడా అదే. రాహుల్ గాంధీ గారు అన్నారు కాబట్టి రాహుల్ గాంధీతో మింగిల్ అవుదాం, మోడీ గారు అన్నారు కాబట్టి మోడీ గారితో మింగిల్ అవుదాం. మింగిలైతే కానీ మింగలేని పార్టీ కాదు మాది. మాకు స్టాండ్ ఉంది, మాకు సొంత బలం ఉంది, మాకు ఒక నిజాయితీ ఉంది, కన్సిస్టెన్సీ ఉంది, కాన్స్టెంట్ గా మేము పోరాటం చేయగలం. కాబట్టి మింగిల్ అవ్వాలా మింగిల్ అవ్వకూడదా అనేది ఆ విషయాలు పక్కన పెడదాం. ఎందుకంటే నిజం ఎప్పుడు ఒంటరిదే, అబద్ధానికే తోడు కావాలి. ఇక నేను ఒక మాట ఆయన చెప్పారు. ఆయన ఏమంటారంటే, బీజేపీ ప్రతినిధి గారు ఏమంటారంటే, రాహుల్ గాంధీ గారు ఇట్లా భారతదేశ ప్రజాస్వామ్య వ్యవస్థని, ఎన్నికల విధానాన్ని ఒక అథెంటిఫికేషన్ క్లియర్ కట్ డేటా తోటి 70 నిమిషాల పాటు వివరణ ఇచ్చి ఎన్నికల వ్యవస్థని, భారతదేశ రాజ్యాంగ వ్యవస్థని, ప్రజాస్వామ్య వ్యవస్థని కించపరిచే విధంగా మాట్లాడితే ఎందుకు రాహుల్ గాంధీ మీద ఈ ప్రభుత్వం చర్యలు తీసుకోలేదు, ఎన్నికల కమిషన్ ఎందుకు చర్యలు తీసుకోలేదు? ఒకవేళ అతను చెప్పేదే నిజం అయితే కదా వీళ్ళు మౌనంగా ఉంటుంది. మౌనంగా దొరికిపోయారు కాబట్టి వీళ్ళు మౌనంగా ఉండారని ప్రజలు అనుకుంటున్నారు. లేదు, అతను చెప్పేవి అబద్ధాలు అయితే, అతను చెప్పేవి వాస్తవాలు కాకపోతే ఖచ్చితంగా అతని మీద చర్యలు తీసుకోవాలి కదా. ఎందుకంటే ఇది ప్రజాస్వామ్య వ్యవస్థను కించపరిచే వ్యాఖ్యలు, ఎన్నికల వ్యవస్థను కించపరిచే వ్యాఖ్యలు. భారతదేశ ప్రజల్లో అనుమానాలు, ప్రజాస్వామ్యం మీద, ఎన్నికల వ్యవస్థ మీద అనుమానాలు రేకెత్తించే మాటలు అవి. ఆ మాటల్ని సీరియస్ గా కూటమి ప్రభుత్వం తీసుకోవట్లేదు, ఎన్నికల కమిషన్ తీసుకోవట్లేదు అంటే వాళ్ళు ఆల్రెడీ దొంగతనం చేసి దొరికిపోయారా? వాళ్ళు తప్పు చేసి చిక్కేశారా? అందుకే మౌనంగా ఉంటున్నారా? ఎక్కడ నోరు తెరిస్తే బయటపడుతుందా అని చెప్పేసి కాలుగాలిని పిల్లిలాగా గమ్ముగా ఉన్నారనేది మా అభిప్రాయం. కాబట్టి ఈ విషయాల మీద
Yeah. ఈ విషయాల మీద ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం గాని ఎన్నికల కమిషన్ గాని సమాధానం చెప్పాలి, వివరణ ఇవ్వాలి. లేదా ఏ ఆధారాలతో రాహుల్ గాంధీ గారు ఈ వ్యాఖ్యలు చేశారో నిలదీయాలి. ఈ రెండు చెయ్యట్లేదు అంటే ఖచ్చితంగా వీళ్ళు తప్పు చేసినట్టే ప్రజలు నిర్ధారించుకుంటారు. ఇప్పటికే ఈ ఎన్నికల విషయాల మీద భారతదేశంలో అనేక స్వచ్ఛంద సంస్థలు, అనేక దర్యాప్తు సంస్థలు అనేక రకాల ఆధారాలతోటి, అథెంటిఫికేషన్ డేటాలతోటి అనేక సామాజిక మాధ్యమాలలో విపరీతంగా చర్చలు జరుగుతున్నాయి, ట్రోల్ అవుతున్నాయి. వ్యూవర్స్ కూడా కోట్ల మంది వ్యూవర్స్ చూశారు ఈ విషయాల్ని. అంటే అయినా మౌనంగా ఉంటున్నారంటే అయినా మౌనంగా ఉంటున్నారంటే వీళ్ళు నిజంగానే నిజంగానే దొంగతనం చేశారా? వివరణ ఇవ్వాలి. ఓకే ఓకే అండి, ఓకే ఓకే, ఒక నిమిషం. ఆంజనేయ రెడ్డి గారు 1 minute రెస్పాండ్ అయ్యండి, తర్వాత నేను వేరే గెస్ట్కి వెళ్తాను. రాజు గారు బహుశా వైసీపీ ప్రతినిధి ఆంధ్రప్రదేశ్ లో ఉన్నారో, వార్తాపత్రికలు చదువుతున్నారో లేదో నాకైతే తెలియదు, ఈ దేశంలో ఉన్నారో లేదో. ఎలక్షన్ కమిషన్ చాలా స్పష్టంగా చెప్పింది, మీరు చేసే ఆరోపణలు మా దగ్గరకు తీసుకురండి, గాల్లో మాట్లాడద్దు, లేదా వీడియోలో మీడియాలో మాట్లాడడం కాదు, మీరు వచ్చి అఫిడవిట్ ఇవ్వండి, లోతుగా విచారణ జరుగుతుంది, లేదా మీరు క్షమాపణ చెప్పండి, చాలా స్పష్టంగా చెప్తే వెంకటేష్ అక్కడ మన ఈ వైసీపీ ప్రతినిధి గారు మరి ఎక్కడున్నారో నాకైతే అర్థం కావడం. దట్స్ మై రెస్పాన్స్. ఓకే ఓకే, యా ఓకే. రాయపాటి అరుణ గారు, రాయపాటి అరుణ గారు గుడ్ మార్నింగ్. ఇప్పటి వరకు వెంకటేశ్వర రెడ్డి గారు మాట్లాడారు, మేము ఎవరితో మింగిల్ అవ్వాల్సిన అవసరం లేదు. నిజమే, ఇప్పుడు కూడా ఒంటరిదే అంటూనే రాహుల్ గాంధీ చేసింది నిజమే అయితే దాన్ని చెప్పాల్సినటువంటి బాధ్యత కూటమి మీద ఉందన్నారు. సరే, ఇవన్నీ కూడా పక్కన పెడితే ఈవీఎంలతోనే మీరు గెలిచారు అనేటటువంటి ఈ అంశాన్ని మొదటి నుంచి కూడా వాళ్ళు మాట్లాడుతూ ఉన్నటువంటి సిచ్యువేషన్. మరి ఈవీఎంలతో గెలిచినప్పుడు కోర్టుకు వెళ్ళారు, కేసులు వేశారు. ఇప్పుడు రాహుల్ గాంధీ చేస్తున్నప్పుడు ఒంటరి పోరాటం చేయాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకంటే భావసారూప్యత కలిగినటువంటి పోరాటాలు గతంలో ఎప్పుడు కూడా ఒంటరిగా జరగలేదు. స్వాతంత్ర ఉద్యమం దగ్గర నుంచి అన్నీ కూడా ఆయా భావజాలం ఉన్న వాళ్ళంతా కూడా కలిసి చేసినటువంటి పరిస్థితి. మరి ఇప్పుడేమో ఇంకా కూడా వీళ్ళు సింహం సింగల్ అంటూనే మేము మింగిల్ కాలేమని చెప్తూ ఉన్నటువంటి పరిస్థితి. ఏమంటారు అరుణ్ గారు? సార్, ప్యానెల్లో ఉన్న పెద్దలకి, మీకు ప్రైమ్ వీక్షకులకు నమస్కారం సార్. వీళ్ళని మింగాలి అనుకున్నా సరే ఎవరు దగ్గరకు వచ్చి మింగిల్ అవడానికి ఇష్టపడినటువంటి పార్టీ వీళ్ళది. వీళ్ళని నిజంగానే మింగాలి అనుకున్నా సరే పార్టీ జనాల్లో ఉండిద్ది, ఒకవేళ ఓడిపోయినా గెలిచిన ఓటమి గెలుపులకు అతీతంగా అని చెప్పేసి నమ్మితే ఎవరైనా సరే దగ్గరకు వచ్చి మింగడానికో మింగి అవడానికో ట్రై చేస్తారు తప్ప, ఒక్కసారి కనుక కేసులు హీరింగ్ వచ్చి జైలుకి పోతే